స్పేస్ ఎక్స్ స్టార్షిప్ 2 గురించిన వీడియోలను నాసా విడుదల చేసింది. ఇలాంటి వీడియోలను ప్రయోగ సమయంలో ఇతర యూట్యూబర్స్ కూడా తీస్తూ ఉంటారు. కానీ నాసా లేదా స్పేస్ ఎక్స్ వాళ్ళు ప్రయోగ కేంద్రం నుంచి తీసే వీడియోలు చాలా స్పష్టంగా ఉంటాయి. రాకెట్ గురించిన స్పష్టమైన సమాచారాన్ని, డేటాను సేకరించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ అతి భారీ రాకెట్ రెండవ ప్రయోగం ఫుటేజ్ వీడియోలను అధికారికంగా విడుదల చేశారు. ఇందుకోసం వివిధ దిశలలో కెమెరాలను పెట్టి ప్రయోగాన్ని చిత్రీకరించారు. సౌత్ టెక్సాస్ లోని బొకా చికా రాకెట్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంతో స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన భారీ స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్లి ఆ తర్వాత తిరిగి కిందకు వచ్చి లాంచ్ ప్యాడ్ వద్దకు సురక్షితంగా చేరుకుంది. అంతేకాదు, లాంచ్ ప్యాడ్ కు ఉన్న రెండు భారీ చేతుల్లోకి నెమ్మదిగా ఒదిగిపోయింది. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఆ ప్రయోగంలో భాగంగా బూస్టర్ వ్యోమనౌక కలిగిన స్టార్ షిప్ రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఆ రాకెట్ మొత్తం పొడవు 121 మీటర్లు. అందులోని బూస్టర్ పొడవు 71 మీటర్లు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత రాకెట్ ను కక్షలోకి చేర్చిన బూస్టర్ క్రమంగా తన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి కిందకు దిగుతూ లాంచ్ టవర్ కు సురక్షితంగా తిరిగొచ్చింది. చాప్ స్టిక్స్ లా పనిచేసే తన భారీ మరహస్తాలతో లాంచ్ టవర్ దాన్ని పదిలంగా ఒడిసి పట్టుకుని చరిత్ర సృష్టించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తవగానే స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు స్టార్ షిప్ రాకెట్ తో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. ఈ విధంగా స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. నిజానికి ఈ ప్రయోగంతో రాబోయే కాలంలో చంద్రుడు, మార్స్, ఇతర విశ్వాంతరాలకు మానవాళి ప్రయాణాలు మొదలవుతాయని అంతా భావిస్తున్నారు. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ ను సురక్షితంగా ఒడిసి పట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఆకాశం నుంచి రాయిలా దూసుకువస్తున్న బూస్టర్ వేగాన్ని దానంతట అదే తగ్గించుకుంటూ లాంచ్ టవర్ కు ఏర్పాటు చేసిన భారీ మరహస్తాల మధ్యలో ఒదిగిపోయింది. కనీసం 100 మందిని అంతరిక్షంలోకి అవలీలగా మోసుకుపోగల ఈ రాకెట్ బూస్టర్ తో కలిసి ఉన్నప్పుడు చూస్తే ఒక అతిపెద్ద 16 అంతస్తుల అపార్ట్మెంట్ భవనాన్ని తలపిస్తోంది. దీనిలో మనుషులతో పాటు సరుకులను కూడా అపారంగా తీసుకుపోవడం సాధ్యపడుతోంది. అయితే ఇలా టవర్ వద్దకే ఒక విమానంలో వచ్చి మరచేతుల్లో ఒదిగిపోవడమే విశేషం. వాస్తవానికి స్పేస్ ఎక్స్ సంస్థ తమ బూస్టర్లను తిరిగి సేకరించడం కొత్తమీ కాదు. ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియాలో నుంచి నింగిలోకి దూసుకెళ్లి ఉపగ్రహాలను, వ్యోమగాములను కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత భూమికి తిరిగొచ్చే ఫాల్కన్ 9 రాకెట్ బూస్టర్లను 9 ఏళ్లుగా స్పేస్ ఎక్స్ సంస్థ రికవరీ చేస్తూనే ఉంది. అయితే మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ప్లాట్ఫామ్లపై లేదా కాంక్రీట్ స్లాబ్లపై మాత్రమే అవి ల్యాండ్ అయ్యేవి. అయితే ఆ ప్లాట్ఫామ్లు లాంచ్ ప్యాడ్లకు అనేక మైళ్ల దూరంలో ఉంటాయి. కానీ రాకెట్ బూస్టర్ నేరుగా లాంచ్ ప్యాడ్ కి తిరిగి రావడం మాత్రం ఇదే తొలిసారి. ఫాల్కన్ బూస్టర్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా స్పేస్ ఎక్స్ తన ప్రయోగాల వేగం పెంచింది. ఈ విధంగా $1 మిలియన్ మేర డబ్బును ఆదా చేసుకుంటుంది. స్టార్ షిప్ రాకెట్ల విషయంలోనూ అలాగే చేయాలని ఎలన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్ షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వ్యోమగాములను, అవసరమైన సరుకులను పంపించేందుకు స్టార్ షిప్ రాకెట్ ను ఉపయోగించుకోవాలని స్పేస్ ఎక్స్ ప్రణాళికలు వేస్తోంది. నవంబర్ 18, 2023 సంవత్సరం జరిగిన ఈ రాకెట్ ప్రయోగం జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు జరిగిన ప్రయోగాలలో చాలా వరకు విఫలమయ్యాయి. కానీ ఈ రాకెట్ ప్రయోగం మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి రికార్డులు నమోదు చేసింది. అదో ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచం ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న అద్భుత క్షణం. విశ్వాంతరాలకు ప్రయాణం సాగించేందుకు వీలయ్యే రాకెట్ల తయారీ కోసం తన జీవితాన్నే వెచ్చిస్తారని, తన సంపాదనలో సగాన్ని ఖర్చు చేస్తారని ఎన్నాళ్లుగానో ఎలన్ మస్క్ అంటున్నారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. రాబోయే దశాబ్దంలోగా మానవాళిని మార్స్ గ్రహానికి పంపించేందుకు కంకణం కట్టుకున్నారు ఎలన్ మస్క్. అందులో భాగం ఎన్నో వైఫల్యాల తర్వాత స్పేస్ ఎక్స్ 5 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. అంతరిక్షానికి వెళ్లిన రాకెట్, దానిని అంతరిక్షానికి పంపించిన బూస్టర్లు రెండూ భూమిపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాయి. ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష శాస్త్ర ప్రపంచంలో సరికొత్త అద్భుతాన్ని ప్రదర్శించింది.
ఇప్పటి వరకు చిన్న చిన్నవి ఒక మోస్తారు రాకెట్స్ అంతరిక్షంలోకి వెళ్లడం, తిరిగి భూమికి చేరడం మాత్రమే చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు ఆ రాకెట్లకు రారాజు లాంటి బాహుబలి రాకెట్ 2 భాగాలుగా విడిపోయి బూస్టర్ రాకెట్ క్షేమంగా ఎక్కడి నుంచైతే ప్రయాణించడం జరిగిందో అదే ప్లాట్ఫామ్ పై దానికి ఉండే 2 చేతుల్లాంటి నిర్మాణంలో ఒదిగిపోవడం చూసాం. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షం నుంచి భూమికి క్షేమంగా చేరడమని చెబుతున్నారు నిపుణులు. ఈ విజయాన్ని ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రపంచంతో పంచుకుంది. దీంతో భవిష్యత్తులో అంగారకుడిపై స్థిర నివాసం, చంద్రుడిపై మానవాళికి అవుట్ పోస్ట్ ఏర్పరచుకోవాలన్న ఎలన్ మస్క్ కల నెరవేరుతుందన్న ఆశలు చిగురించాయి. నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయోగం. మానవాళిని ఇతర గ్రహాలకు చేర్చడం అన్న బృహత్తర ప్రణాళిక కోసమే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలా వందలాది రాకెట్లు తయారు చేయడానికి ఎలన్ మస్క్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 24 గంటలు రాకెట్ల తయారీ జరుగుతూనే ఉంది. స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేసిన ఈ వినూత్న ప్లాట్ఫామ్ ను మెకాజిల్లా అంటున్నారు. దానికి 2 అతిపెద్ద బాహువులు కూడా ఉంటాయి. అవి ప్రయోగానికి ముందు రాకెట్ ను ఒడిసి పట్టుకోవడంతో పాటు పైనుంచి కిందకు వచ్చే రాకెట్ ను ఒడిసి పట్టుకునే విధంగా రూపొందించారు. మొదటి బూస్టర్ రాకెట్ కిందకు దిగిన వెంటనే మెకాజిలా తన 2 మెటల్ చేతులతో దానిని పట్టుకుంది. అవి చూడ్డానికి మెటల్ చాప్ స్టిక్స్ లాగా కనిపిస్తాయి. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు బూస్టర్ ను సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు ప్రకటించిన వెంటనే అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో కొత్త చరిత్ర నమోదైంది. ఇదిలా ఉంటే అంతరిక్షంలోని కక్షలోకి వెళ్లిన రాకెట్ ఆపై తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో దాని వేగం గంటకు 26,000 కిలోమీటర్లు, ఉష్ణోగ్రత 1430 డిగ్రీల సెల్సియస్ గా ఉన్నాయి. అంతటి వేగాన్ని, అంతటి ఉష్ణోగ్రతలను తట్టుకొని అసలు రాకెట్ ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో నియంత్రిత ప్రదేశంలో క్షేమంగా ల్యాండింగ్ చేసింది. ఈ స్టార్ షిప్ లో 6 రాప్టర్ ఇంజన్లు కూడా ఉన్నాయి. అయితే సూపర్ హెవీ బూస్టర్ లో మాత్రం 33 రాప్టర్ ఇంజన్లు ఉన్నాయి. ఒక రాకెట్ ను నింగిలోకి పంపించాక బూస్టర్ మళ్లీ ప్లాట్ఫామ్ చేరడం, మరో గంట సమయంలో ఇంకో రాకెట్ ను నింగిలోకి తీసుకెళ్లేందుకు ఇంజిన్ రెడీ అవ్వడం ఒక విశేషంగానే ఉంటుంది. ఇందుకు సహాయపడే కొత్త రకం సాంకేతికతను అంతరిక్ష రంగ సంస్థ స్పేస్ ఎక్స్ సాధించింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కనిపించే సీన్ ను తలపించడంలో సందేహం లేదు. అయితే ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు అంటూ ట్వీట్ చేశారు ఎలన్ మస్క్. సంస్థ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. సంస్థ అడ్మినిస్ట్రేటర్ సైతం వీళ్లకు ప్రత్యేకంగా అభినందనలు పంపించారు. ఏకంగా 16 అంతస్తుల భవనాన్ని తలపించే 400 అడుగుల ఎత్తైన అత్యంత భారీ రాకెట్ కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంచ్ ప్యాడ్ ఆటోమేటిక్ గా ల్యాండింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో జో బైడెన్ కాలంలో ఎలన్ మస్క్ కు రాకెట్ ప్రయోగానికి అనుమతులు లభించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ట్రంప్ పాలనలో ఎలన్ మస్క్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను కలలు కన్నా మార్స్ యాత్ర సుఖాంతం చేస్తాడని అంటున్నారు విశ్లేషకులు.